ఏమో అనుకున్నాను కానీ నీ బతుకు బాయిలర్ వాటర్ లో పడ్డ బ్రాయిలర్ కోళ్ళ అయిపోయిందిరా. నాకు తెలిసి అపర్ణ నీ భార్య అయిపోతుందనే నమ్మకం నాకు కలుగుతుంది. అంటే నువ్వు కూడా బామ్మతో చేతులు కలిపేశావా? పెళ్ళైపోతుంది, ఆ అపర్ణ నీ పెళ్ళం అయిపోతుంది అంటున్నావు. ఇక్కడ సీన్స్ చూస్తుంటే తల మీద మెడున్నా అదే సారీ మెడ మీద తలున్నా ఏ ఎదవైనా అలాగే అనుకుంటాడు. బామ్మని చూసావుగా, ముక్కు పూసుకొని బలవంతంగా బకెట్ తనేసేలా ఉంది. ఇప్పుడు నీ ముందున్న ఆప్షన్స్ రెండే రెండు. ఒకటి ఆ అపర్ణ మెడలో దండ వేయడం, రెండు బామ్మ ఫోటోకి దండ వేయడం. అంతేగా? అంతే. అయ్యో ఆ రెండు నేను చేయలేనురా. రే ఇప్పుడు ఈ గండం తప్పించుకునే ప్లాన్ చెప్పరా. సారీరా, పరిస్థితి మన చేయి దాటిపోయింది. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, బామ్మ చావడానికి కూడా రెడీ అయిపోయిందంటే అపర్ణని నీకు దగ్గర చేయడానికి ఈ జర్నీని యూజ్ చేసుకుంటుందేమో అని అనిపిస్తుందిరా. అంటే నిన్ను ట్రాప్ చేస్తుందేమో అని అనుమానంగా కూడా ఉందిరా. నీ అనుమానం తగలయ్యా. అర నిమిషానికో అనుమానంతో చంపుతున్నావు కదరా. డీటెయిల్ గా చెప్పరా. ఏం లేదురా, మీ ఇద్దరు 2 రోజులు ఒకే దగ్గర కలిసి ఉండేలా చేస్తే ఆ అపర్ణ మీద నీకు లవ్ పుట్టచ్చేమో అని బామ్మ ప్లాన్ ఏమో అని అనుకుంటున్నాను రా. దగ్గరగా కలిసుంటే చెమట వాసనకి చిరాకు కదా పుట్టేది, మరి లవ్ ఎలా పుడుతుందిరా? అరే పిచ్చోడా, వయసులో ఉన్న అందమైన అమ్మాయిలు ఐస్కాంతం లాంటి వాళ్ళు, అబ్బాయిలు ఐరన్ లాంటి వాళ్ళు. దూరంగా ఉన్నప్పుడు అట్రాక్ట్ అవ్వకపోయినా దగ్గరయ్యే కొద్దీ అతుక్కుపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవునా? అవును. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఆ అపర్ణ అమ్మాయి కాదు, ఐస్కాంతం అని. ఛీ, నోర్ముయ్. అరే, నువ్వు ఏ మాత్రం ఆదమర్పుగా ఉన్నా ఆ అపర్ణ వల్ల పట్టం ఖాయం. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? సరిగ్గా 2 రోజులు నువ్వు అపర్ణతో కలిసి ఉండాలి. ఈ లోపు ఆమె నవ్వినా నవ్వకు, చూసినా చూడకు, మాట్లాడినా మాట్లాడకు. మూగవాళ్ళ బెబ్బే అంటాను, ఓకేనా? గుడ్డి వాళ్ళ కళ్ళు మూసుకో, అప్పుడు ఏదో లారీ వచ్చి గుద్దేసి వెళ్ళిపోతుంది, పీడ వదిలిపోతుంది. చెప్పేదిన్రా, ఆడవాళ్ళ కళ్ళు తుపాకీ గుళ్ళ కన్నా ప్రమాదం. ముఖ్యంగా అపర్ణ కళ్ళు చూసావు, అవి ఇంకా డేంజర్. పొరపాటున కళ్ళలో కళ్ళు పెట్టి చూసావో మెడలో తాలి కట్టి తీసుకొచ్చేస్తావు. ఆవిడ 2 కళ్ళు ఇలా చేతిలో పెట్టినా కూడా నేను చూడను. వెరీ గుడ్ రా. అలాగే నీకు ఏవి ఇష్టం, ఎవరంటే ఇష్టం, మీరు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, ఇలాంటి మాటలు అడిగితే సమాధానం అస్సలు చెప్పకు. ఎందుకంటే మీ అభిప్రాయం మా అభిప్రాయం ఒకటే అని మాటలు కలిపేస్తారు, మెల్లిగా మనసులు కూడా కలిపేస్తారు. నా కాళ్ళు పట్టుకుని బతిమాలా చెప్పండి రా. అలాగే ఏమన్నా తినమనిచ్చినా తినకు. అందులో మత్తుమందు కలిపి నువ్వు స్పృహ తప్పాక నీ పక్కన పడుకొని ఫోటోలు తీస్తారు. నీకు మెలకు వచ్చాక నువ్వేదేదో చేసావని కట్టుకథలు చెప్పి అవసరమైతే బ్లాక్ మెయిల్ చేసి నిన్ను లోకం తీసుకుంటారు. ఆకలితో చావనైనా చేస్తాను కానీ పొర్రపాటును కూడా తిన్నావు. వెరీ గుడ్ రా. ఆఖరిగా చెప్పేది ఏంటంటే పొరపాటును కూడా ఆమె టచ్ చేయకు. ఆడవారి స్పర్శ అణుబాంబు కంటే డేంజర్. ఒక్కసారి తగిలిందో నీ హార్ట్ బ్లాస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆమె నీ భార్య అయిపోతుంది. ఇలాంటి అందగత్తలు 1,000,000 మంది క్యూ కట్టినా మన గుండె చెలించదురా. చాలే గాని వెళ్దాం పద. ఒక్క నిమిషం. ఇదెందుకురా? ఒంటరి మగాణ్ణి, పైగా అందగాణ్ణి, అపర్ణ ఎత్తులకు లొంగని శీలవంతుణ్ణి. తన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని దారి మధ్యలో ఏదైనా అఘాయిత్యం చేయడానికి చూస్తే నా శీలాన్ని రక్షించుకోవడానికి పనికొస్తుంది. అబ్బో, ఈ స్ట్రీట్ లో ఉన్న ఆడవాళ్ళంతా శీల రక్షణకు నిన్నే ఫాలో అవ్వాలరా. సర్లే పద. మరి బ్యాగ్ అక్కర్లేదు. అరే రే, నేను రానురా, నువ్వు వెళ్ళు. ఏరా? అమ్మో, అక్కడ బాంబు ఉంటుంది, నాకు భయం. నీ కర్మ.